హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే రీడింగ్ వచ్చేసి ఈ రిలేషన్ విషయంలో మీకు ఈరోజు క్లారిటీ అన్నది రావాలి. ఈ రిలేషన్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలనుకుంటే మీకు ఎన్ని రోజుల వరకు ఈ టైం అనేది యూనివర్స్ ఇచ్చారు, అండ్ అలానే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే ఏ సిచ్యువేషన్ కారణంగా మీరు మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అనమాట. ఈ వ్యక్తి గురించి మీరు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు, వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంటారా, వీళ్ళ వల్ల సుఖపడ్డ రోజులేది, సంతోషపడ్డ రోజులేవి, అండ్ వీళ్ళ వల్ల ఏమైనా మీ జీవితం ఏమైనా బాగుపడిందా అంటే వాళ్ళ వల్ల మీకు దుఃఖమే మిగిలింది. లైఫ్లో ఏం గెలిచారు, ఏం సంపాదించారు, అండ్ మీకున్న విలువ కూడా వాళ్ళు విలువ లేకుండా చేశారు. మీకున్న గౌరవం కూడా వాళ్ళు మీ పరువు పొగట్టేలాగా బిహేవ్ చేశారు. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మీరు మంచివాళ్ళు అన్నా సరే మీ పర్సన్కి చెడ్డవాళ్ళు అయ్యారు. అలానే మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ అని చెప్పినా సరే వాళ్ళని వదిలేసి వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళతో మాట్లాడడం మానేసి మీ పర్సన్ మార్పు కోసం వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా సరే అవతల వాళ్ళని దూరం పెట్టారు. మీ పర్సన్ కావాలనుకున్నట్టు ఇప్పటి వరకు వెయిట్ చేశారండి. అంటే ఈ వ్యక్తి గురించి మీరు లైఫ్నే సాక్రిఫైస్ చేసే వరకు వచ్చారంటే మరి ఈరోజు రీడింగ్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఇంతవరకు వెయిట్ చేశారు, ఇంకా వెయిట్ చేయవల్ల, లేదంటే ఇంకా ఈ రిలేషన్షిప్ విషయంలో మూవ్ ఆన్ అయితే మీ లైఫ్ బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది అని యూనివర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఈ వ్యక్తి అసలు మీకు సరైన వారా కాదా, ఈ వ్యక్తిలో మార్పు వస్తుందని మీతో ఉన్నవాళ్ళు అండ్ మీకు తెలిసిన వాళ్ళు, మీ గురించి మీ పర్సన్ గురించి తెలిసిన వాళ్ళు ఈ వ్యక్తి మీకు రైట్ పర్సన్ అయినా అవ్వకపోయినా సరే ముందొకలా మాట్లాడుతున్నారు, వెనకలా మాట్లాడుతున్నారండి. మీ బాధ అయితే మీకు తెలుసు, మీ మాటలు అండ్ మీ పర్సన్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకరితో షేర్ చేసుకునేదైతే కాదు, కానీ బాగా బాధ అయితే వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒకరితో షేర్ చేశారండి. కానీ ఆ షేర్ చేసినప్పుడే మీరు వాళ్ళ బిహేవియర్ బట్టి హర్ట్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. సో అక్కడితో మీరు ఆగిపోయారండి. కానీ మీ పర్సన్ మీ విషయంలో ఈ రకంగా అయినా సరే మీరున్నారు, మీరు బాధపడుతున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు అని ఎవరి దగ్గరైనా మీ గురించి రివీల్ అయ్యారా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ ఎనర్జీస్ పరంగా వాళ్ళ యాక్షన్ పరంగా జరిగేవేంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డైస్ అండి. ఈ డైస్ ఎనర్జీస్లో కూడా మీకు ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్గా ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ 1 నుంచి 6 వరకు అయితే ఉంటాయి. ఈ 6 వరకు ఉన్న వాటిలో ఒక్కొక్క సిచ్యువేషన్స్ కాబట్టి అండ్ కాంబినేషన్స్ పరంగా మీకు ఈ ఎనర్జీస్ అనేది క్లారిఫికేషన్ రీడింగ్ అయితే ఇస్తాను. మీరు కనెక్ట్ చేసుకోవచ్చండి. ఈ 1 నుంచి 6 వరకు నెంబర్స్లోని 3 నెంబర్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ 3 నెంబర్స్ అనేవి ఆ కాంబినేషన్లో మీకు రీడింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదన్నది, మీకు యాక్యురేట్గా వచ్చిందా లేదన్నది తెలుస్తుంది అనమాట. నేను ఇది 2 టైమ్స్ వేయటం అయితే జరుగుతుంది. ఈ 2 టైమ్స్లో కూడా మీరు అనుకున్న నెంబర్స్ వచ్చాయా లేదన్నది చూసుకోండి. సో ఇది పికే కార్డ్ ఎనర్జీస్ లాగా ఈ డైస్లో మీరు కనెక్ట్ చేసుకున్న నెంబర్స్కి ఈ ఎనర్జీస్ కాంబినేషన్స్లో మీకు ఇచ్చే రీడింగ్ అనమాట. ఈ ఎనర్జీస్తో ఇచ్చే రీడింగ్ అండ్ దీనికి క్లారిఫికేషన్ ఈ డైస్లో అయితే చూద్దామండి. మీకు ఇచ్చేది యాక్యురేట్ రీడింగ్ అనమాట. జనరల్ రీడింగ్ అయినా సరే యాక్యురేట్ రీడింగ్ పరంగా మీకు పర్సనల్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నట్టు ఈ డైస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ రీడింగ్ అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కనెక్ట్ అవుతున్న వాళ్ళకైతే క్లైమ్ చేసుకోండి. నమ్మకంతో చూస్తారో సరదాగా చూస్తారో మీ ఇష్టం. సో ఏదేమైనా సరే ఈ రీడింగ్ పరంగా మీకు మంచి జరగాలి, మీరు అనుకున్నట్టు సమాధానం రావాలి, అండ్ యూనివర్స్ పరంగా మీకు ఏం సమాధానం వస్తున్నాయో మీ లైఫ్ పరంగా ఇక్కడ ఇచ్చే గైడెన్స్, ఈ రిలేషన్షిప్ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలన్నది ప్రశ్న. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో 3 months నుంచి ఇంట్లో వాళ్ళతో కానీ, బయట వాళ్ళతో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ బాగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే వాళ్ళ మాటలతోటి మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలైతే చూస్తున్నారు. మీ పర్సనల్గా ఈ రిలేషన్షిప్ పరంగా ఒక పక్కన బాధపడుతుంటే అండ్ మీతో ఉన్నవాళ్ళు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అండ్ అలానే వర్క్ ప్లేస్లో కానీ ఈ 3 నుంచి 5 నెలల నుంచి మీకు బాగా ఎక్కువగా అనిపిస్తుందండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెటైర్లు వేయటం, ఒక రకంగా కమెంట్ చేయటం,
అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మీరు మనసులో ఒకటే మాట అండి, 3 నెలలు టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఈ 3 నెలల్లో వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనుకున్నారు. వీళ్ళ రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడారండి. అవి కొన్ని విషయాలు, కొన్ని మాటలు మీకు ట్రిగర్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు ఒకటే అడుగుతున్నారు యూనివర్స్ని. ఈ రిలేషన్షిప్ విషయంలో అందరి చేత మాటలు అనిపించుకున్నారు. ఆ అన్న వాళ్ళ మాటలు ముందు ఒకలా ఉన్నారు, వెనకాల ఒకలా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మీరు ఒక ఛాలెంజ్ అయితే చేశారండి. 3 నెలల్లో ఈ రిలేషన్షిప్ అన్నది పక్కన పెడితే మీరేంటో వాళ్ళకి పరిచయం చేసేలా, అంటే ఇప్పుడు మీ పర్సన్ వైపైన ఛాలెంజెస్ అనేది చేశారండి. మీ ఛాలెంజ్ అన్నది యూనివర్స్ యాక్సెప్ట్ చేశారు అండ్ మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే మీరు సిచ్యువేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారంటండి. మీరు రియాలిటీకి దగ్గరగా ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు ఊహల్లో మాట్లాడే మాటలకి మీరు ఇది సీరియస్గా తీసుకుని ఆ ఊహల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి రియాలిటీ అన్నది ఎలా ఉంటుందో మీరు పరిచయం చేయాలనుకుంటున్నారు. మీరు వారి కంట్రోల్లో వెళ్ళటం కాదండి, అది మీ పర్సన్తో సహా వాళ్ళు ఎలా కంట్రోల్లో పెట్టాలో అండ్ అసలు మీరేంటో నిరూపించుకునే దానికన్నా మీరేంటో వాళ్ళ పూర్తిగా అర్థమయ్యడానికి 3 మంత్స్లో మీకు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. యూనివర్స్ కూడా మీకే సపోర్ట్ చేస్తారంటండి. ఈ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి 3 మంత్స్లో మీరు అనుకున్నది జరుగుతుందని అంటే యూనివర్స్ అయితే చెప్తున్నారు. మరి రీడింగ్లోకి వెళ్తే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తితోటైతే వీరు కనెక్ట్ అయి ఉన్నారు, అది ప్రేమ బంధంగా కావచ్చు, పెళ్లి బంధం పరంగా కావచ్చు, ఆ కనెక్ట్ అయిన బంధంలో వీరు ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ వెయిట్ చేస్తున్న దానికి మరి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు ఈ వ్యక్తితోటి ఉండాలనుకున్నప్పుడు ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. కానీ మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇది వెయిట్ చేయటం, ఇది మూవ్ ఆన్ అవ్వటం, ఇది వెయిట్ చేయటం, ఇది మూవ్ ఆన్ అవ్వటం, ఇది క్లారిఫికేషన్ అండి, ఇది క్లారిఫికేషన్, ఇది క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ డెక్ ఏంటి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే ఉంది, ఎనర్జీస్ అయితే ఉందండి. ఇక్కడ ఇదేంటంటే వెయిట్ చేయడం, ఇప్పటి వరకు వెయిట్ చేశారు, ఎంతకాలం వెయిట్ చేయాలో చేస్తారు. అండ్ యూనివర్స్ పరంగా కూడా మీకు గైడెన్స్ కావాలని చెప్పి ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి. ఇది వెయిట్ చేసే ఎనర్జీస్, ఇది మూవ్ ఆన్ అవ్వాలా లేదా, రీజన్ ఏంటన్నది, డెత్. సో ఇక్కడ వెయిట్ చేసేది ఇప్పటికీ మీ పర్సన్ మెమరీస్ అన్నది కనెక్ట్ అయిపోయారండి. ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది 100% అయితే ఉంది. మీ మనస్సాక్షి ఏమంటుందంటే పైకి ఒకలా ఉన్నారు, లోపల మనోవేదన ఒకలా ఉన్నారండి. మీరు ఇంకెవరికి అర్థం కాకూడదు, మీ విషయాలు ఎవరికి తెలియకూడదు, అండ్ మీ లైఫ్ ఎలా ఉన్నా సరే అవతల వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు. మీ ఇంటెన్షన్ ఏంటంటే మీ పర్సన్కి ఒక వాల్యూ ఇస్తున్నారు, ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు మనస్ఫూర్తిగా. మీరు వెయిట్ చేసేది వాళ్ళు వస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుందని మీరు డిసైడ్ అయిపోయారంట. మీ మనస్సాక్షి చెప్తుందండి. సారీ, ఏంటంటే ఇక్కడ మీరు ఒక గోల్ రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఒక 2 years బ్యాక్ ఈ వ్యక్తితోటి మీరు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారండి. వెయిట్ చేయడం అంటే ఇప్పటి వరకు ఒక 2 years బ్యాక్ మీరు అనుకున్న మాట ఇప్పటికీ నిజమవుతుంది అండ్ జరుగుతుంది కూడా. మీ పర్సన్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక ఛాలెంజ్గా, అది మనసులో ఇచ్చుకున్న ఛాలెంజ్ అనమాట. ఈ వ్యక్తి కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారంటే అనేవాళ్ళు ఏమంటారు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, మీరే బాధపడుతున్నారు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. కానీ ఆ మాటలు ఏమీ ఎక్కలేదండి. ఇప్పుడు అన్నవాళ్ళు అండ్ మీ పర్సన్ విషయంలో కూడా 2 సిచ్యువేషన్స్, 2 పర్సన్స్ గురించి మీరు ఒక ఛాలెంజ్ తీసుకుని మీరేంటో నిరూపించడానికి ఈ జూలై 2వ వారంలో మీకు సమాధానం అయితే వస్తుందంటండి. ఇప్పటి వరకు మీరు వెయిట్ చేశారు. ఈ వెయిట్ చేసిన దానికి యూనివర్స్ చెప్తుంది ఏంటి అంటే, ఈ జూలై మంత్లో, అంటే ఇప్పుడు జూన్ నడుస్తుంది కదండి, నెక్స్ట్ మంత్ జూలై మంత్లో 2nd వీక్ అండ్ 4th వీక్, 3rd వీక్ మధ్యలో వదిలేసేయండి. 2nd వీక్ ఒకటి, 3rd వీక్ ఒకటి, మీరు వెయిట్ చేసిన దానికి ఒక సమాధానం అయితే వస్తుందంట. ఓకే. అండ్ మీ వైపు ఉన్న ఒక లేడీ అయితే ఉన్నారు. ఆ లేడీ ఏంటంటే, ఆ లేడీ కారణంగానండి మీ పర్సన్ మీ వరకు రాలేకపోయారు అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయారు.
అండ్ మిమ్మల్ని అబద్ధం చేసుకోవడానికి కారణం కూడా ఈ లేడీయే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీతోనే ఉంటే మీ పర్సన్ విషయంలో ఇంకా మీరు వెయిట్ చేయడానికి కారణం వీళ్ళయ్యారు. మీ పర్సన్ దూరం అవడానికి కారణం వీళ్ళయ్యారు. వీళ్ళ గురించి కూడా మీకు ఈ మంత్ ఎండింగ్ లోపు ఒక విషయం అయితే తెలుస్తుందండి. అది మనసులోని పెట్టుకుంటారు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చాక వీళ్ళు మీ పర్సన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడించేదైతే ఉంది. మీరు వెయిట్ చేసిన దానికి సమాధానం జూలై 2nd వీక్ అండ్ 4th వీక్లో మీరు వెయిట్ చేసిన దానికి సమాధానం అయితే వస్తుందండి. ఈ వ్యక్తిలోని మార్పు వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది, ప్రపోజల్ వస్తుంది. అండ్ మిమ్మల్ని మిస్గైడ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తాయి. మీ పర్సన్కి అర్థమవుతుంది. మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు అన్న మాటలు తీసుకొస్తారు. వాళ్ళు అన్న మాటలు సంబంధించి ప్రూఫ్స్ అనేది మీకు నిరూపించుకుంటారు. ఈ వెయిట్ చేసిన దానికి 2 years వెయిట్ చేశారు, 20 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఏదైనా సరే ఈ మంత్ నెక్స్ట్ మంత్ మీకు సమాధానం అయితే వస్తాయంట. మీరు మూవ్ ఆన్ అవుతారా అంటే మూవ్ ఆన్ అవ్వటం సాధ్యం కాదండి. లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయంట. సో ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వటం అంటే ఒక స్పేస్ తీసుకుంటున్నారు. కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంటండి. మీరు 3 months ఒక ఛాలెంజ్ అయితే చేశారు చూడండి. ఆ 3 months అనేది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఆగస్టు సెప్టెంబర్లో మీరు అనుకోకుండా ఒక జాబ్ ఆఫర్ అన్నది తీసుకోబోతున్నారు. అండ్ ఒక అనుకోకుండా బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్, ఒక సోషల్ మీడియా పరంగా ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోబోతున్నారు. మూవ్ ఆన్ అవ్వటం అంటే ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో స్పేస్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ అంతటితో ఇంకా ఆలోచనలు ముగింపు పలికారు. వెయిట్ చేయటం ముగింపు పలికారు. ఇంకా బాధపడడం ముగింపు పలికారు. వీళ్ళు మాటలు వినటం ముగింపు పలికారు. అండ్ ఇంకెవరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు హెల్ప్ అడగడం మీ పర్సన్ విషయంలో ఇంకా అన్నిటితోటి ఎండ్ చేసేసారు. మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. ఏదైతే అదేంది జరిగేదో జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడి వరకు ఇలా ఎండ్ చేసి మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకున్నారంటే మూవ్ ఆన్ అవ్వడం అంటే ఇక్కడతోటి ఇవన్నీ ఇలా ఉంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ పర్సన్, మీ సెల్ఫ్ గ్రోత్, మీ సెల్ఫ్ కేరు, మీ సెల్ఫ్ లవ్తో స్టార్ట్ అవుతుందంట. ఓకే, అది ఆగస్టు సెప్టెంబర్లో ఇది నిరూపించగలుగుతున్నారు. అండ్ చూసే వాళ్ళకి అది కొంచెం అట్రాక్షన్గా మీ లైఫ్ అనేది ఉంటుందండి. మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. మూవ్ ఆన్ అయితే అవ్వడం ఏమి ఉండదు. జస్ట్ అవన్నీ ముగింపు అయితే పెట్టి అండ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందంట. జీవితంలో ఏదైతే సాక్రిఫైస్ చేశారో ప్రతిదానికి, మీ సిచ్యువేషన్ ప్రతిదానికి, అయిన వాళ్ళేంటి, కాని వాళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, తెలిసిన వాళ్ళేంటి, ప్రతి విషయంలో మిమ్మల్ని జడ్జ్ చేసిన వాళ్ళే. ఈ జడ్జ్ చేసిన వాళ్ళకి 20 రోజుల్లో కూడా 20 అంటే 21 కానీ 21 తారీఖున ఈ 21 తారీఖున మీకు ఇప్పుడు మిమ్మల్ని అన్న వాళ్ళే మీతో బాగా మాట్లాడి మీ పర్సన్ గురించి న్యూస్ తీసుకొచ్చేదైతే ఉందండి. వాళ్ళ గురించి చెప్పేదైతే ఉంది, మిమ్మల్ని పొగిడేదైతే ఉందంట. అండ్ 20 రోజుల్లో కూడా మీ వ్యక్తి గురించి కొన్ని విషయాలు అయితే తెలుస్తాయండి. సో మీకు కావాల్సింది ఇదే. సో క్లారిఫికేషన్గా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరిగేదైతే ఉందంటే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు నెక్స్ట్ మీ విషయంలో ఏం జరుగుతుంది. మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడం అయితే అవ్వదు, వెయిట్ చేయడం అయితే ఈ రిజల్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ విషయానికి, ఈ సిచ్యువేషన్స్కి. మీరు కామ్గా ఉన్నారు కాబట్టి ఇన్ని మంత్స్ ఒక అవకాశాల రూపంలో అయితే వస్తున్నాయండి. ఇదిగోండి జూలైలో సమాధానం అయితే వస్తుంది. మీరు ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవ్వలేరు, అవ్వాలని కూడా అనుకోవట్లేదు. మీరు ఏదో కెరీర్ వైజ్గా సక్సెస్ అయితే అవుతున్నారంటే అండి. సోషల్ మీడియాలో నేమ్ అండ్ ఫేమ్ అయితే వస్తుంది. కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రపోజల్ వస్తున్నాయి, లవ్ ప్రపోజల్ వస్తున్నాయి, మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి. అండ్ సోషల్ మీడియాల పరంగా నేమ్ అండ్ ఫేమ్ అయితే వస్తుంది. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందండి. ఎప్పుడు ఈ వస్తువు కొనలేని వాళ్ళు మీరు ఈ వస్తువు కొనగలుగుతారు. అది కార్ అయినా, ఇల్లు అయినా, స్థలం అయినా అండ్ గోల్డ్ అయినా సరే ఇది కొనబోతున్నారండి. అండ్ అలానే ఒక జాబ్, ఇన్ని సంవత్సరాలు మీరు ఖాళీగా ఉండి ఏమీ లైఫ్ వేస్ట్ చేసుకున్నారన్న వాళ్ళకి ఈ జూలైలో మీకు ఒక ఆఫర్ అయితే వస్తుంది. బిజినెస్ ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీరు క్లిక్ అవుతారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ వెయిటింగ్ ఎనర్జీస్ కాస్త మీ లైఫ్లో అనుకోకుండా ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ తోటి, అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నా యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ సెల్ఫ్ గ్రోత్ మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్గా ఉండబోతుందండి. ఇంతవరకు మీరు రాగలిగారా? ఈ పర్సన్ విషయంలో వెయిట్ చేసిన దానికన్నా మీకు మీరు సక్సెస్ అనేది చూశారు.
ఈ జూలైలో ప్రతి ఒక్కరికి కెరీర్ పరంగా సక్సెస్ అయితే ఉందండి. మీ విషయాన్ని నెరవేరుతాయి. ఏదేమైనా సరే మీకు ఈ ఆగస్టు సెప్టెంబర్ అన్నీ కలిసి వచ్చే రోజులు. ఓకే, ఇదిగోండి హ్యాపీ లైఫ్. ఇప్పుడు మీరు కోరుకున్నది మీ పర్సన్ మీ మైండ్లో సెకండరీ అయిపోతారండి. ఈ ఆగస్ట్ నుంచి మీ పర్సన్ సెకండరీ అండ్ మీకు మీరే రాజు, మీకు మీరే మంత్రి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీ మెంటాలిటీ మారుతుంది, మీ బిహేవియర్ మారుతుంది. మొత్తం టోటలీగా మీ పర్సన్ ఏంటంటే ఏడిపించే పొజిషన్లో మీరుంటారు. మీకోసం ఏడుస్తూ బాధపడే రోజు సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఇది వాళ్ళ ప్రయత్నాలు స్టార్ట్ అవుతున్నాయండి. మీకు ఇన్ని జరుగుతున్నా ఈ వెయిట్ చేసిన దానికి మీకు అనుకోకుండా ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది మీకు తెలియకుండానే చేస్తున్న ప్రయత్నం అండి. కోపంతో, బాధతోటి, అవమానాలతోటి, ఇబ్బందులతోటి స్టార్ట్ చేసిన దానికి రిజల్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డైస్ ఎనర్జీస్లో అనేది క్లారిఫికేషన్ అయితే చూద్దాం. మొదటిగా మరి మీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారు 1 నుంచి 6 వరకు. ఈ 1 నుంచి 6 వరకు అనేది ఏ ఎనర్జీస్ చెప్తున్నాయంటే చదువుతున్నారు. ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి నృత్య సమాధానాలు 2 అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుందంటే కెరీర్ వైజ్గా సక్సెస్ అవుతున్నారండి అండ్ రిలేషన్షిప్ పరంగా రీయూనియన్ అయితే ఉంది. ఓకే, 1+1 2. ఈ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, ఎమోషనల్గా తీసుకున్న దానికి జీవితంలో కెరీర్ పరంగా సక్సెస్ అయితేనే మీ లైఫ్ స్టైల్ అందంగా మారితేనే ఇక్కడ పర్సన్లో చేంజెస్ అయితే వస్తాయంట. అప్పుడే హెల్తీ రిలేషన్షిప్గా మారుతుందండి. మీరు సెల్ఫ్గా లైఫ్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ గ్రోత్ చూసి వాళ్ళు మీ వాల్యూ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చేది ఉందంట ఈ 2 నెలల్లో. ఓకే, ఈ 2 నెలల్లో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వచ్చేదైతే ఉంది. ఈ సైడ్ ఏం నెంబర్ ఉంది, ఇటు కూడా 2 వచ్చిందండి. ఇది 2 అయితే వచ్చింది. ఇటు సైడ్ ఏమొచ్చింది 2. అంటే ఇక్కడ 4 సంబంధించి ఏం చెప్తుందంటే 4 ఆఫ్ ఫ్యాన్స్, 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ డిప్రెషన్ మోడ్ నుంచి బయటపడుతున్నారు. మొన్న ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసింది. ఆగస్టులో ఒకటి స్టార్ట్ చేశారు, ఫిబ్రవరిలో ఒక స్టార్ట్ చేశారు, ఏప్రిల్లో ఒక స్టార్ట్ చేశారు. దీనికి రిజల్ట్గా ఈ జూలై ఆగస్టులో మీకు రిజల్ట్ అయితే వస్తుందంటండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్న వాళ్ళు అంటే ఈ సెకండ్ టైం ఎవరైతే అనుకున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ 2 వచ్చిందండి. ఈ 2 మంత్స్లో కూడా ఏదో అవుతుంది. మీరు ఫిబ్రవరి 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి ఫిబ్రవరి నుంచి మీ టైం నడుస్తుందండి. ఇది ఒక సర్ప్రైజ్గా ఈ 2 మంత్స్లో కూడా జరుగుతుంది. క్లారిఫికేషన్ అండ్ యాక్యురేట్ ఎనర్జీస్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను. ఇటువైపు ఏం ఎనర్జీ ఉంది, ఇటు 3 వచ్చినాయండి. ఓకే, ఈ 3 అండ్ ఇది 3, ఇది 4. సో ఇదేం చెప్తుందంటే మీ కెరియర్లో ఇప్పుడు మీరు ఈ థర్డ్ పార్టీ గురించే కదా మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వాళ్ళు చేసి ఉంది. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వచ్చిన వల్ల అది ఫ్రెండ్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, అనదర్ రీజన్స్ వల్ల కావచ్చు, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మీరేంటో నిరూపించుకునే టైం అన్నది 1-15 రోజులు. అంటే ఒక 41 రోజుల్లో మీ పర్సన్ని ఆ సిచ్యువేషన్స్ని మిమ్మల్ని అవమానపడేలా చేసిన వాళ్ళకి సమాధానం అయితే ఇస్తారండి 41 రోజుల్లో అండి. ఓకే, 41 రోజుల్లో మీరు సమాధానం అయితే ఇస్తారు. ఏదేమైనా సరే మీకు 2 కోరికలు అయితే ఉన్నాయండి. ఆ 2 కోరికలు కూడా నెలలో ఒకటి జరుగుతుంది, 15 రోజుల్లో ఒకటి జరుగుతుంది. ఇది ఫైనల్లీ ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో 3. ఓకే, ఈ 3 ఏం చెప్తుందంటే డివైన్ బ్లెస్సింగ్స్ అండి. ఒక 3 అనేది ఒక డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అయింది. మీకు ఇప్పుడు ఏంజల్స్ నెంబర్స్ 333 అనేది కనిపిస్తుంది, 33 అనేది కనిపిస్తుంది, 303 కనిపిస్తుంది. ఓకే, సింగిల్ 3 కనిపిస్తుంది, 330 కనిపిస్తుంది, 033 కనిపిస్తుంది, 300 కనిపిస్తుంది. అలా 3కి సంబంధించిన ఎనర్జీస్ అన్నది కనిపిస్తున్నాయి. అంటే ఆ కాంబినేషన్స్ పరంగా మీకు ఇన్ని డేస్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు 303 కనిపిస్తుంది అనుకోండి, మీకు 3 రోజుల్లో ఓకే 3 రోజుల్లో మీకు ఒక న్యూస్ అన్నది తెలుస్తుంది. ఆ న్యూస్ తెలిసిన దానికి 3 నెలల్లో జరిగేదైతే ఉంది. కనీసం ఈ 6 నెలల్లో కూడా మీరు అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి అబండెన్స్ అనేది రాబోతుందండి. దాన్ని ప్లస్ చేసి
ఆ కాంబినేషన్స్ పరంగా మీ ఎనర్జీస్ తెలుస్తుంది అనమాట. మీకు ఇది తెలియకపోతే మీకు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రిలేటెడ్గా ఏదైనా సరే శుభం సంబంధించింది, బ్యాడ్ సంబంధించింది ఏదైనా సరే ఒక గైడెన్స్ పరంగా యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతూ మీకు గైడెన్స్ ఇచ్చేది కూడా ఉందంటండి. ఏంజల్స్ నెంబర్స్ పదే పదే కనిపిస్తాయి. ఇప్పుడు 3 ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయింది. ఏంజల్స్ నెంబర్స్ పదే పదే కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి 000 కనిపిస్తుందండి. 000, 111, 222, 333. ఓకే, ఎవరికి ఇది కనిపిస్తుందో న్యూ బిగినింగ్ అండ్ కెరియర్ బిగినింగ్ అండ్ రిలేషన్షిప్ విషయంలో రీయూనియన్ అండ్ 333. మీ లైఫ్ ఒక స్పిరిచువల్ పాత్రలోకి అయితే వెళ్తుంది. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈ రిలేషన్షిప్ అన్నది సెకండరీ పొజిషన్ అనమాట. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అలానే వీడియో లైక్ చేస్తున్నారు, హైప్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి కంటెంట్స్, యాక్యురేట్ రీడింగ్స్ ఇస్తూ మీకు జరిగేలాగా, మీకు నచ్చేలాగా అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చేలాగా మంచి మంచి రీడింగ్స్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.